ఐకాన్ రియల్ హోమ్స్కి స్వాగతం. మీరు విజయవాడలో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఏకైక డెస్టినేషన్ ఐకాన్ రియల్ హోమ్స్. మీరు విజయవాడ, ఉండవల్లి, తాడేపల్లి లాంటి ఏరియాలో ఒక చక్కని ఇండిపెండెంట్ హౌస్ G+2 కొందాం అనుకుంటున్నారా? అయితే డెఫినెట్గా ఈ యాడ్ మీకోసమే. ఇది వచ్చేసి మనకి ఒక ప్రైమ్ లొకాలిటీలో సేల్కి వచ్చిన ఒక 3 ఇండిపెండెంట్ హౌస్లు అండి. ఒక్కొక్కటి వచ్చేసి మనకి 115 స్క్వేర్ యార్డ్స్లో 3 అంతస్తుల బిల్డింగ్లు నిర్మించారు. కింద వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ 1 BHK, పైన వచ్చి 2 BHKలు 2. చాలా విశాలంగా ఉన్నాయి. సో డెఫినెట్గా మీరు కనుక రెంటల్ పర్పస్లో కనుక ఒక మంచి లొకాలిటీలో ఇండిపెండెంట్ హౌస్ చూస్తుంటే దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. అలాగే వీళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్ మాత్రం అదిరిపోతున్నాయండి. మనకి ఏసీలు ప్రొవైడ్ చేస్తున్నారు, ప్రతి బెడ్రూమ్కి ఏసీ ఇస్తున్నారు. అలాగే టీవీ యూనిట్లు, ప్రతి ఫ్లోర్లో టీవీ యూనిట్లు ఇస్తున్నారు, ఫ్రిడ్జ్లు ఇస్తున్నారు, సోఫా సెట్లు ఇస్తున్నారు. అలా మీకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎక్స్ట్రాడినరీ ఇంటీరియర్స్తో దీన్ని తీర్చిదిద్దబోతున్నారు. సో మీరు కనుక ఇటువంటి ఒక ప్రైమ్ లొకాలిటీలో మనకి రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఒక చక్కని ఇండిపెండెంట్ హౌస్ రెంట్లకి ఇచ్చుకోవడానికి కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. ఇది వచ్చేసి టోటల్గా 115 స్క్వేర్ యార్డ్స్ అండి. అండ్ బిల్టప్ ఏరియా వచ్చి 3000 స్క్వేర్ ఫీట్. ఈచ్ బిల్డింగ్లో మనకి 2 BHK ఫ్లాట్లు, 1 BHK ఫ్లాట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్. సో చూస్తున్నారు కదండి, మనకి మొత్తం అంతా కూడా రోడ్స్ ఉన్నాయండి. మొత్తం కూడా రోడ్స్ అన్ని ప్రాపర్గా ఉండి ఆ ఏరియాలో మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చినాయి. ఇది పక్కనే 3 ఇండిపెండెంట్ హౌస్లు కట్టారు. ఒక్కొక్కటి వచ్చేసి 115 స్క్వేర్ యార్డ్స్లో కట్టారండి. అండ్ చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా చాలా నీట్గా కట్టారనమాట. సో ఇది వచ్చేసి G+2 బిల్డింగ్. సో కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, అది 1 BHK పార్కింగ్ ఇచ్చారు. అలాగే మనకి పైన 2 ఫ్లోర్స్ వచ్చారండి. ఈచ్ ఫ్లోర్ కూడా వచ్చేసి మనకి 2 BHK అనమాట. అండ్ అవి కూడా చాలా విశాలంగా కట్టారు. సో డెఫినెట్గా మీరు ఒక చక్కని రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు విజయవాడలో ఉండవల్లి కానీ, తాడేపల్లి కానీ వీటిలో రెంట్ల కోసం చాలామంది అడుగుతున్నారండి. సో అటువంటి ఏరియాలో మీకు రెంటల్ ప్రాపర్టీ అంటే మాత్రం ఇది బెస్ట్ ప్రాపర్టీ అనమాట. సో చూసారు కదా, కారిడార్ ఎంత స్పేషియస్గా ఇచ్చారో. అండ్ అలాగే ఫ్రంట్ అంతా కూడా మనకి టేక్ డోర్ అండి, టేక్ డోరు, టేక్ షట్టరు. అండ్ సీలింగ్స్ కూడా చూసారు కదా, సో చాలా నీట్గా చేశారనమాట. సో డెఫినెట్గా ఒక ఇండిపెండెంట్ హౌస్ ఎంత జాగ్రత్తగా అయితే ఒక ప్రైవేట్ బిల్డర్ కట్టుకుంటారో అలాగే కట్టారు. చాలా నీట్గా ఉంది. అండ్ అలాగే చాలా అఫోర్డబుల్గా ఉంది. సో డెఫినెట్గా మీరు ఒక అఫోర్డబుల్ ప్రైస్లో ఒక G+2 3 స్టోరీడ్ బిల్డింగ్ చూస్తుంటే మాత్రం ఇది కన్సిడర్ చేయొచ్చు. హాల్ చూడండి, చాలా స్పేషియస్గా వచ్చింది. అలాగే మనకి మొత్తం అంతా కూడా సీలింగ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ వాటిలో ప్రొఫైల్ లైట్స్ పెడుతున్నారు, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో మనకి ఇంటీరియర్ వర్క్ మొత్తం చేసిస్తారండి. అంటే మనకి కబోర్డ్స్ మొత్తం చేసిస్తారు. అలాగే సీలింగ్ లైట్లు, ఫ్యాన్స్, గీజర్స్, ఏసీలు, ఫ్రిడ్జ్లు, సోఫా సెట్లు అలా మొత్తం అన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్ కూడా చూడొచ్చు. మనకి చాలా విశాలంగా ఉంది, చాలా స్పేషియస్గా ఉంది. అండ్ అలాగే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. జనరల్గా 2 BHKలు అంటే చాలా కంజెస్టెడ్గా ఉంటాయండి, బట్ ఇది చాలా స్పేషియస్గా ఇచ్చారు. సో డెఫినెట్గా ఒక మంచి స్పేషియస్ 2 BHK ఫ్లాట్ మనకి కావాలంటే మాత్రం ఇది కన్సిడర్ చేయొచ్చు. లేదంటే ఒక ముగ్గురు కలిసి మేము ఒక బిల్డింగ్ కొనుక్కుంటామన్నా కూడా ఇది కొనుక్కోవచ్చు అనమాట. ఎందుకంటే 2 BHK ఫ్లాట్ ఈ ఏరియాలో మీకు మినిమం 60,000 ఉంటుంది, 60 లక్షలు ఉంటుంది సారీ. సో 60 lakhs ఉంటుంది కాబట్టి ఇలా ముగ్గురు కలిపి కూడా కొనుక్కోవచ్చు అనమాట. సో ఈ హాల్ చూసారు కదా ఎంత స్పేషియస్గా వచ్చిందో. హాల్ కమ్ డైనింగ్ చాలా లగ్జరీగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూము. సేమ్ ఇలాగే ఇక్కడ ఎలా ఉందో మళ్ళీ అలాగే మనకి 3rd ఫ్లోర్లో కూడా అలాగే ఉంటుందండి, సేమ్ ఇక్కడ ఎలా ఉందో. అండ్ అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేదానికి అది 1 BHK. సో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ 2 BHK, గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 1 BHK. అండ్ బాత్రూమ్స్ కూడా చూసారు కదా, మనకి టైల్స్ అన్నీ కూడా 2x4 టైల్స్, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సెలెక్షన్ ఆఫ్ గ్రనైట్ కానీ టైల్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉందండి. సో డెఫినెట్గా వీళ్ళు ఇంటీరియర్ వర్క్ మాత్రం రేపొద్దున అదరగొడతారనటంలో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే వీళ్ళకి వుడ్ వర్క్ చేయడంలో కానీ లేకపోతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కానీ అపారమైన ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకే మనకి ఇంత చక్కగా డిజైన్ చేయగలిగారు. సో చూసారు కదా, ఇది వచ్చేసి మనకి కిచెన్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ అలాగే కిచెన్లో మనకి వాల్ టైల్స్ కూడా చూడండి, మొత్తం ఆల్మోస్ట్ లైక్ మనకి 5 feet దాకా వేసారు, చాలా నీట్గా ఉంది. సో కిచెన్ కూడా మనకి కంప్లీట్గా మనకి కిచెన్ ప్రొవైడ్ చేసేస్తారండి. వుడ్ వర్క్ మొత్తం టోటల్గా వాళ్ళే ప్రొవైడ్ చేసేస్తారు. అలాగే మనకి మిగతా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా ఇస్తారు. సోఫా సెట్లు, టీవీ యూనిట్లు, అండ్ అలాగే టీవీ యూనిట్లు, అలాగే మనకి ఏసీలు అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇది వచ్చి యూటిలిటీ చూసారు కదా. సో డెఫినెట్గా ఒక మంచి ప్రాపర్టీ కనుక మీరు తీసుకుందాము, ఒక G+2 హౌసింగ్, ఒక ఇండిపెండెంట్ హౌస్ అంటే దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్. కీప్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ అప్డేట్స్.